నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం స్థానిక వెంకోజీపాలెంలోని మెడికవర్ హాస్పిటల్లో పలు ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం POSHపై ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమం ఆయుర్జీవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్కు చెందిన సుమారు 200 మంది మహిళా, పురుష స్టాఫ్ నర్సులు, HR సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు S. సుబ్బలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి భద్రత, పరస్పర గౌరవం, వివక్ష రహిత కార్యాలయ సంస్కృతి ఏర్పడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. శిక్షణలో భాగంగా లైంగిక వేధింపుల రకాలు, మహిళల భద్రత, లింగ వివక్షతతో పాటు అంతర్గత POSH కమిటీ నిర్మాణం, ఫిర్యాదుల స్వీకరణ, విచారణ ప్రక్రియ, గోప్యత మరియు కాలపరిమితి వంటి కీలక నిబంధనలను ఉదాహరణతో వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ HR మేనేజర్ శ్రీమతి మాధురి పాల్గొని ఆయుర్జీవ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను అభినందించారు. ఇలాంటి శిక్షణ సురక్షితమైన, గౌరవప్రదమైన కార్యాలయ ఆవరణాన్ని నిర్మించడంలో ఎంతో ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు. కౌన్సిలింగ్ చేయాలి, ఎట్లా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి, ఊరికే మనం అందరికీ చెప్పే విషయం కాదు కదా. ఇలా జరిగింది, అలా జరిగిందంటే మన కాన్ఫిడెన్షియాలిటీ దెబ్బతింటుంది, మన ఫ్యామిలీలో ఇబ్బందులు కలుగుతాయి, ఇట్లాంటి విషయాలు. సో హెరాస్మెంట్ జరుగుతున్న విషయాలన్నింటికీ కూడా పర్టికులర్ గా సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతున్న వాటి దగ్గర మనకి ఒక కమిటీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో సో మన మెడికవర్ హాస్పిటల్ నిర్వహించింది. సో ఎందుకు నిర్వహించింది అంటే దీనికన్నా ముందు ఏంటి, అసలు కమిటీ ఎందుకు రావాలి ఇక్కడికి, అసలు కమిటీలు ఎందుకు, ఏం జరుగుతున్నాయని కమిటీ కదా. సో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, మనకి సిచ్యువేషన్స్ అన్ని మనం చాలా చూస్తున్నాం కదా. కూర్చోవడం, ఏడుస్తూ ఉండడం, యాక్టివ్ గా ఫ్రీగా మూమెంట్ లేకపోవడం ఇట్లా జరిగింది. ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తను పిలిచి, ఏమైందమ్మా నీకు, ఎట్లా